నమస్తే అండి. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు శ్రీ చండికాంబ సహిత సోమేశ్వర స్వామి దేవస్థానం కొలనుపాక ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాం. శ్రీ జగద్గురు రేణుకాచార్య శ్రీ సోమేశ్వర స్వామి మహాలింగం నుండి ఉద్భవించి 1000 సంవత్సరంలో సోమేశ్వర లింగంలో లీనమైనట్లు శ్రీదత్త శిఖామణి అనే గ్రంథం ద్వారా తెలియజేయుచున్నది. ఈ లింగం కృతయుగంలో బంగారు లింగంగా, త్రేతాయుగంలో వెండి లింగంగా, ద్వాపర యుగంలో రాగి లింగంగా, కలియుగంలో శిలలింగముగా అవతరించినట్లు తెలియజేయుచున్నది. దీనిని పంచపీఠాలలో మొదటిగా చెప్పబడును. రెండోది ఉజ్జయిని, మూడోది కేదారు, నాలుగోది శ్రీశైలం, ఐదవది కాశీపీఠంగా చెప్పబడింది. 4000 సంవత్సరాల నుండి ఉన్న ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయంలో చాలా ఉప ఆలయములు ఉన్నాయి. ఒకటి శ్రీ చండీశ్వర్ మాత ఆలయము, రెండోది కుందమాంబ, మూడోది శ్రీ మల్లికార్జున స్వామి, నాలుగోది కోటిలింగేశ్వర స్వామి ఆలయం, రుద్ర మహేంద్ర స్వామి ఆలయం, శ్రీ కాలభైరవ ఆలయం, శ్రీ కుమారస్వామి, శ్రీ వీరభద్రస్వామి ఆలయం. ఇవి కాకుండా పురావస్తు శాఖ మ్యూజియం, ఇలా ఈ ఆలయంలన్నీ శిథిలావస్థకు చేరినవి. ఈ శిల్ప సంపదను ముందు తరాలకు అందించవలసిన అవసరం ఎంతో ఉంది. అందుకోసం మన తెలంగాణ గవర్నమెంటు ఈ ఆలయం పక్కన కొలనుపాక జైన్ మందిర్ ఉంది. ఈ 2 టెంపుల్లను డెవలప్ చేస్తే యాదాద్రికి అతి సమీపంలో ఉంది కాబట్టి అద్భుతమైన డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.